విశాఖపట్నం జిల్లాలో ఉన్న టాప్ 7 రిచెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఇవే. 7th ప్లేస్లో ఉంది భీమిలి. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 1,45,000 సంపాదిస్తాడు. భీమిలి బీచ్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. 6th ప్లేస్లో ఉంది పెందుర్తి. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 1,66,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతం కొంతవరకు ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. ఈ ప్రాంతంలో ఉన్న ముత్యాలపాలెం బీచ్లో బీచ్ టూరిజం డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి ఇంకా హెల్ప్ అవుతుంది. 5th ప్లేస్లో ఉంది విశాఖపట్నం ఈస్ట్. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 1,89,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఐటీ ఆఫీసెస్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. 4th ప్లేస్లో ఉంది విశాఖపట్నం వెస్ట్. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 2,16,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతం ట్రేడ్ ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టార్స్లో బాగా డెవలప్ అయింది. 3rd ప్లేస్లో ఉంది విశాఖపట్నం నార్త్. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 2,22,000 సంపాదిస్తాడు. పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రీటైల్ బిజినెస్ ఇంకా సర్వీస్ సెక్టర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. 2nd ప్లేస్లో ఉంది విశాఖపట్నం సౌత్. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 2,64,000 సంపాదిస్తాడు. ఈ కాన్స్టిట్యున్సీ పోర్ట్ యాక్టివిటీస్ ఇంకా షిప్పింగ్ బిజినెస్ వల్ల ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంది. 1st ప్లేస్లో ఉంది గాజువాక. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 3,24,000 సంపాదిస్తాడు. గాజువాక విశాఖపట్నం యొక్క సెంట్రల్ హబ్. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఫార్మా కంపెనీస్ ఇంకా హెవీ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్లో ఈ కాన్స్టిట్యున్సీ జిల్లాలోనే టాప్లో ఉంది. విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తొచ్చేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద తీరపు స్టీల్ ప్లాంట్ ఇది. ఈ స్టీల్ ప్లాంట్ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ స్టేట్ ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంకా జిందాల్ స్టీల్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో ఉన్నాయి. వైజాగ్ సీపోర్ట్ భారతదేశంలో ఉన్న అత్యంత బిజియెస్ట్ న్యాచురల్ సీపోర్ట్స్లో ఇదొకటి. దేశ విదేశీ వ్యాపారానికి ఇది ముఖ్యమైన ముఖద్వారం. ముడిచమురు నుండి విదేశీ ఎగుమతుల వరకు ఈ పోర్ట్ దేశ ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఐటీ సెక్టర్లో కూడా వైజాగ్ ముందుకు దూసుకెళ్తుంది. విప్రో, ఇన్ఫోసిస్ ఇంకా ఎన్నో టెక్ పార్క్స్ ఈ సిటీలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. వైజాగ్ను సిటీ ఆఫ్ డెస్టినీ అని, జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి. ప్రాచీన కాలంలో విశాఖపట్నం కళింగ రాజ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ బౌద్ధిజం కూడా చాలా బాగా వ్యాపించింది. 17వ శతాబ్దంలో బ్రిటిష్ ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు విశాఖ తీరానికి చేరుకున్నారు. 1804 నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విశాఖపట్నంను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ కాలంలోనే విశాఖపట్నం ఒక ముఖ్యమైన నౌకా స్థావరంగా మారింది. ఇప్పటికీ నగరంలో కనిపించే డచ్ సిమెట్రీ యూరోపియన్ హిస్టరీకి సాక్ష్యంగా నిలుస్తుంది. విశాఖపట్నం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయం, పారిశ్రామికత ఇంకా ప్రకృతి సౌందర్యం 3 ఒకే చోట కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం.